శాలిని అనే అమ్మాయి వచ్చింది. అమ్మాయి లోపల వర్క్లో ఉంది. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. బయట వెయిట్ చేస్తే బెటర్. ఓకే సార్. నువ్వు చెప్పు. సారీ మేడం, ఏమైంది? ఇదంతా నా ప్రాబ్లం, నువ్వేమనుకోకు. ఏంటి తను తీసేస్తుంది? ఏమైంది? సారీ, ఐమ్ జస్ట్ డిస్టర్బ్డ్ నౌ. ఐమ్ సారీ. నాకు మూడ్ ఆఫ్ అయింది. పాపం నేను బాగా ఇబ్బంది పడుతున్నాను. ఐమ్ సారీ. ఏమైంది? వెళ్ళిపోతుందేంటి? కరెక్ట్గానే వచ్చింది కదా. హాయ్. కూల్గా ఉంటుంది, తీసుకో. ఏంటి, వర్క్ అయిపోయిందా? నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావురా. అవునా? కానీ ఇప్పుడు మాత్రం అందుకు రాలేదు. మరి ఓ 3 days ఫారెస్ట్లో ఉండే ట్రైబల్స్కి కొత్త వంటలు రుచి చూపించడానికి వెళ్తున్నాను. అది చెప్పడానికే వచ్చాను. నేను రావచ్చా? హే, నిజంగా వస్తావా? అక్కడ నీ కోతి చేష్టలు చూస్తాను, అందుకే వస్తాను. ఎస్. ఈ విషయం వెంటనే. ఏమైంది? ఎవరికి? మా కోతులకు. రే, ఎక్కడున్నారా? రే, ప్రోగ్రాంలో చిన్న చేంజ్. శాలిని కూడా మనతో వస్తుంది. ట్రిప్ పదిరిపోవాలంతే. ఓకే? అయ్యా నమస్తే అయ్యా. ఎరా, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఏదో మీ దయ సార్. ఇప్పుడు నీ దయ చూపించు, నేను కొంచెం ఎంజాయ్ చేస్తాను. అన్నీ రెడీగా ఉన్నాయి సార్, ముందు లోనికి రండి. రండి అయ్యా. పద. అరే మామా, టైం అవుతుంది, పోదామా? మామా, మాకు అర్థమైందిలే. ఎంజాయ్. ఓకే, మీరు వెళ్తారా మరి? వెళ్తాం మామయ్య. టేక్ కేర్, జాగ్రత్త. మేము జాగ్రత్త గాని, నువ్వు మాత్రం కుమ్మి మామా. ఆల్ ది బెస్ట్. హాయ్. హే, వద్దు, అలాంటివి వద్దు. నేను అన్ని చేద్దామనట్లేదు. ఈ రొమాంటిక్ మూడ్లో చిన్న ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంతే. హే, వదులు, నాకు నిద్ర వస్తుందిరా. అవునా? అయితే జో కొడతాను, పదా.
రుధీర్ 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 ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో? రుధీర్ రే ఎవరది? రే ఎవరది? ఎవర చెత్త నా కొడక? ధీర్ ధీర్ శాలిని ఏమైంది? ధీర్ ధీర్ ఎలా చంపేశావేంటి? శాలిని అసలు ఏమంటున్నావు? నేను చంపడం ఏంటి? వాట్ ధీర్ ఏమంటున్నావు? అసలు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ధీర్ నాకేం అర్థం అవ్వట్లేదు. శాలిని అసలు నువ్వేమంటున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఎవడ్రా చంపింది? సార్ రండి సార్. చుట్టుపక్కలంతా గాలించాం సార్. డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాం. ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. సార్ ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్. అందరూ ప్లాన్ చేసి చంపుతారు. వీడెవడో చంపిన తర్వాత ప్లాన్ చేసి మనల్ని చంపుతున్నాడు. పద. సార్ వాచ్మెన్ ఎంక్వైరీ చేశాం సార్. రాత్రి రుధీర్, శాలిని అనే ఇద్దరు ఈ గెస్ట్ హౌస్లో దిగారని చెప్పాడు సార్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు సార్. ప్రసాద్ సార్ ఈ ఫారెస్ట్కి వచ్చి వెళ్లే దారుల్లో మన వాళ్ళని అలర్ట్ చేయండి. ముఖ్యంగా ఒక జంట ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఓకే సార్. అన్నా బాడీని తీసుకెళ్తున్నారన్నా. కన్నాబాయ్ సారీ కన్నాబాయ్. రే ఇప్పటికి 3 సార్లు సారీ చెప్పావు. నన్ను చంపేస్తే 4వ సారి ఎవడికి సారీ చెప్తావురా? అంతవరకు రానివ్వను. వాడు ఈ ఫారెస్ట్లోనే ఎక్కడో ఉన్నాడు. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేశాం. ఎటువంటి పరిస్థితుల్లో వాడు మిస్ కాడు. పట్టుకుంటాం. వద్దు, ఇప్పటి వరకు నిన్ను నమ్మి చాలా కోల్పోయా. వెళ్ళు పో. సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మా ప్రయత్నం మేము చేస్తాం. డేయ్ మన వాళ్ళని పంపండి. ఈ ఎడవంతా గాలించండి. ఆ నా కొడుకు ఎక్కడున్నా ఎత్తుకి పట్టుకోండి.
అంత దారుణంగా చంపేశావే? నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటిది? శాలిని, నీకేం చెప్పాలనో ఎలా చెప్పాలనో నాకు అర్థం కావట్లేదు. కానీ నీకు చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే అది నువ్వేమీ చెప్పలేవు. అసలు నీకేం తెలుసు? ఈ హత్యలకు నీకు ఏ సంబంధము లేదు. ఎందుకంటే జరిగిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయే దానికి అన్నింటికీ నేనే. అసలు ఎవరు నువ్వు? నేను ఆ రాక్షసులు చేసిన గాయాన్ని, ఇప్పుడు ఆ కీచకుల్ని సంహరిస్తున్న వాడిని. అంటే తెలుసుకున్నది చాలు. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. ముందు అతని ఈ పరిస్థితి నుండి బయటికి తీసుకెళ్ళిపో. వెళ్ళిపో. శాలిని, ఏమైంది? అసలు ఎవరతను? కూల్, ఏమీ లేదు. ముందు ఇక్కడి నుంచి పోదాం పదా. సార్ కాఫీ. నమస్తే సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఫారెస్ట్ లో చెక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం 17 ఉన్నాయి సార్. ఇప్పటికే అన్ని అలర్ట్ చేశాము. ఇప్పటి వరకు వచ్చి వెళ్ళిన వెహికల్స్ రిపోర్ట్ ఇది సార్. కానీ మీరు చెప్పిన వెహికల్ ఇంకా ఎక్కడ క్యాచ్ అవ్వలేదు సార్. ఓకే. ఫారెస్ట్ అంతా మనలో అలర్ట్ గానే ఉన్నారు సార్. సో అయితే వేటగాడు ఇంకా అడవిలోనే ఉన్నాడు. వస్తాడు, ఏదో ఒక దారిలో వస్తాడు. మీరంతా ఏదేమైనా కేర్ఫుల్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అడవిలో నుంచి బయటికి వెళ్ళకూడదు. బీ కేర్ఫుల్. అలాగే సార్. సార్, చూసుకుందాం రా. ఈ అడవిలో వాడిని ఎక్కడని చూడాలరా. అయినా మన పిచ్చి గాని సంపినోడి అడవిలో చేరేసుకొని కూర్చుంటాడా ఏంటి? వాడు దొరకడమేమో గానీ ముందు ఈ అడవిలో మనల్ని ఏ జంతువు పట్టుకోకుండా కాపాడుకుందాం మనం.
బా వాడు వీడిని కూడా చేసే దరిద్రం పోయేది. బాయ్ రేయ్ వాడు ఆచూకీ ఏమైనా దొరికిందా? బాగా ఎత్తుకుతున్నాం బాయ్, వాడిని ఖచ్చితంగా కనిపెడతాం. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ కాకూడదు. అలాగే బాయ్. అడివంతా జల్లెడ పట్టండి. ఏమైందన్నా? ఏడబ్బా జల్లెడ పట్టాలంట, జల్లెడ. రే సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోదాం పదండ్రా. రండ్రా. సారీ శాలిని. ఇట్స్ ఓకే. నాకు తెలియని ప్రాబ్లమ్స్లోకి నిన్ను లాగి బాగా ఇబ్బంది పెడుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను బాధపడుతుంది నా గురించి కాదు, నీ గురించి. అసలు నీ వెనకాల ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. అన్నీ త్వరలోనే అర్థమవుతాయి శాలిని. ముందు మన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. అర్జెంటుగా వాళ్ళకి ఫోన్ చేయి. సిగ్నల్స్ లేవు. ఇంకోసారి ట్రై చేయి. సరే అటు వెళ్ళి చూద్దాం పద. మెల్లగా. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓకేనా? పాగాలు ఏంటి అది? పామురా. పదా అన్నా, అక్కడ ఎవరో ఉన్నారన్నా. ఎవరన్నా ఈ అడవిలో అప్సరసలో ఉంది. మనిషేనంటావా? రై కనుక్కొని వద్దాం, ధైర్యంగా రండి. అమ్మయ్యా, ఫోన్ అయితే దొరికింది. శాలిని, శాలిని, శాలిని. ఎవరు మీరు? అదే మేము అడిగేది. అసలు నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు? ఫ్రెండ్స్తో వచ్చాను, వాళ్ళెక్కడో మిస్ అయ్యారు, వాళ్ళని వెతుకుతున్నాను. అన్నా, భాయ్ తోటి సిఐ అమ్మాయి అబ్బాయి అని చెప్పాడు కదా, తనేమో డౌట్గా ఉందన్నా. అవునరా, అయితే కన్ఫర్మ్ చేసుకుందాం. చూడు, ఈ మట్టర్లు మానభంగాల వరకు తెచ్చుకోకుండా నిజం చెప్పు, నువ్వెవరు?
చెప్తావా సత్తావా? రేయ్, మీరు వెతుకుతున్నది మీకు కావాల్సింది నేనురా. శాలిని కమ్. అన్నా వీళ్ళే వాళ్ళే ఉంటారు. కన్నాబాయికి ఫోన్ చేసి చెప్పు వీళ్ళు దొరికారని. ఏయ్, నేను మీకు దొరకలేదురా, మీరే నాకు దొరికారు. అంటే మమ్మల్ని కూడా చంపేస్తావా? చిచి, దాన్ని మీకు పరిచయం చేస్తా. ముందు నీకు పరిచయం చేస్తాను రా. శాలిని, జస్ట్ రిలాక్స్. ఏమైంది చెప్పు. ఓ మై గాడ్, వాట్ హ్యాపెన్? బాగా పెద్ద దెబ్బ, నొప్పిగా ఉందా? ఏంటి ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? వదిలే పదా. సార్ వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను. సార్, మీరు చెప్పినట్టు ఈ పారేషన్ అంతా మన ఆధీనంలోకి తీసుకున్నాం సార్. గుడ్. వాళ్ళ గురించి ఏమైనా ఆచూకీ దొరికిందా? ఇంకా దొరకలేదు సార్. ఫారెస్ట్లో ఉన్న మన పోలీసుతో పాటుగా కొంతమంది ట్రైబల్స్ను సర్చింగ్ పెట్టాను సార్. ఓకే, మంచి పని చేశారు. ముఖ్యంగా ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చే అన్ని దారుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశాం సార్. సార్, త్వరలోనే వాళ్ళ ఆచూకీ కనిపెడతాం సార్. ఓకే, మిస్ అవ్వకుండా చూడండి. ఓకే సార్. స్వామి సార్, ఆ ఫారెస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఇద్దరిని పట్టుకొని స్టేషన్కి తీసుకొచ్చాం సార్. ఓకే ఓకే, గుడ్ గుడ్. నేను వస్తున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఓకే సార్. చూడండి, అవసరమైతే ఇంకా ఫోర్స్ పెంచండి. టీనేజ్లో ఉన్న అమ్మాయి అబ్బాయి ఎక్కడ కనపడినా సరే వాళ్ళని క్యాచ్ చేయమని చెప్పండి. ఓకే, అలాగే సార్. అరే మామా, ఏం చేస్తావేమో, భయమవుతుందిరా బాబు. లేరా లే. నమస్కారం సార్. సార్ వీలే సార్ వాళ్ళు. నమస్కారం సార్. చూస్తుంటే ఇంట్రాగేషన్ చేయడానికి ఇంట్రెస్టే రావట్లేదురా. చెప్పండి, అసలేం జరిగింది? సార్, మేము అడవిలో ఉండే ట్రైబల్స్కి వంట వండి పెట్టడానికి వెళ్ళాము సార్. ఎంతమంది వెళ్ళారా? మేము, మా ఫ్రెండ్ రుధిరు, వాడి గర్ల్ ఫ్రెండ్ శాలిని నలుగురం వెళ్ళాం సార్. మరి వాళ్ళు ఎక్కడ? ప్రోగ్రామ్ అయిపోగానే మేము వచ్చేసాం సార్. వాళ్ళు మాత్రం గెస్ట్ హౌస్లోనే ఉండి రేపు మార్నింగ్ వస్తామన్నారు సార్. అంతే సార్. అవును సార్. ఫోటో ఉందా వాళ్ళది? ఉంది సార్. ఏం చూడాలరా దాంట్లో? అరే వేరే ఫోన్ రా, వెనకాల ఉంది సార్. ఇతనే సార్. వీడేనా? అవును సార్, వాడే. ఈ ఫోటో వెంటనే మన వాళ్ళందరికీ పంపించండి. మరి మేము సార్. రైట్, ఉన్నాడు బే. వచ్చినట్టున్నాడు. సార్, మీరు చెప్తాను, పదండి.
సార్ ఏమైంది సార్? కూర్చోండి. చెప్పండి సార్. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? 2 రోజుల నుంచి నేను కూడా వాడి గురించి టెన్షన్ పడుతున్నాను సార్. ఫారెస్ట్ ట్రిప్ అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళాడు. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. ఏమైంది సార్? అసలు ఏం జరిగింది సార్? మీ అబ్బాయి వస్తే ఏమైంది, ఎలా అయింది అన్నీ తెలుస్తాయి. మీరు ఫోన్ ట్రై చేస్తూనే ఉండండి. నేను మళ్ళీ వస్తా. ఓకే? ఏమైంది వీడికి? డేయ్, నేనింత టెన్షన్ పడుతుంటే నువ్వు అక్కడ కూల్గా కూర్చున్నావురా? కన్నాబాయ్, మేము వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేయటానికి వాడు అతిథి కాదురా, హంతకుడు. నీ వల్ల కాకపోతే వదిలేయ్. వాణ్ణి వెతికి నేనే పట్టుకొని వాణ్ణి పొంద పెడతా. నొప్పిగా ఉందా? నువ్వు నా పక్కనుంటే ఎంత బాధనైనా భరించగలను. ఉంటావుగా? ఉంటాను. సార్, ఫారెస్ట్ లో వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది సార్. చూడు ప్రసాద్, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. నేను వస్తున్నా. అలాగే సార్. దా. శాలిని, కూల్. ఇక్కడ రిలాక్స్ అవుదాం. ఓకే, వెళ్దాం పదా. ఏరా, అడవంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నారు. చలో రిలాక్స్ అవుదాం. ఇప్పటి వరకు కేజీఎంజీ గ్రూప్ అధినేతల్లో 3 దారుణంగా చంపిన హంతకుణ్ణి గంట క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అరే, అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంట్రా? నువ్వు వాళ్ళని ఎందుకు చంపావు? సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను అసలు ఎవరిని చంపలేదు సార్. నన్ను నమ్మండి సార్. ఇలా విన్నర్రా మీరు? నేను చెప్పేది నిజం సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. ఓకే సార్. సార్ 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 నమస్తే సార్. అసలు ఏం జరుగుతుంది సార్? మా వాడి నుంచి తీసుకొచ్చారు. చెప్తాను, కూర్చోండి. మా వాడి నుంచి తీసుకొచ్చారు. హత్యలు చేసిన వాడిని పోలీస్ స్టేషన్కే తీసుకొస్తారు, పార్లమెంట్కి కాదు. సార్, ఏమిటి సార్ మీరు అనేది? మా వాడు హత్యలు చేయటం ఏమిటి? మేడం, మీరు ఇంకా సైలెంట్గా ఉంటే లోపల వైలెంట్ ఎక్కువైపోద్ది. సో మీరు త్వరగా చెప్తే బెటర్. సార్, అది కూర్చొని కూల్గా చెప్పు. సార్, ఆ రోజు అతన్ని చంపింది రుధిరే. కానీ ఆ టైంలో రుధిర్ స్పృహలో లేడు. అవును సార్, రుధిర్కి నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్. అవును సార్. ఆ రోజు కూడా రుధిర్ నిద్రలోనే ఉన్నాడు. అలా వెళ్ళే అతన్ని చంపేశాడు. నేను వెళ్ళి కదిలించిన తర్వాతే స్పృహలోకి వచ్చాడు సార్. ఈ ట్విస్ట్ ఏంటి? కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్. మా వాడికి చిన్నతనం నుంచి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అలా నడిచి వెళ్ళి
ఎవరి పక్కలోనూ పడుకునేవాడే కానీ ఇలా ఇలా హత్యలు చేసే అలవాట్లేదు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. ట్రీట్మెంట్ ఇప్పించట్లేదా? ఇప్పిస్తున్నాం సార్. సిటీలోనే పెద్ద సైక్రియాటిస్ట్ అయిన డాక్టర్ శ్యామలాదేవి గారి దగ్గర మా వాడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం సార్. ఈ చనిపోయిన వాళ్ళకి మీకు ఏమైనా పాదకక్షలు ఉన్నాయా? సార్ మాకు ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేవు సార్. మా దగ్గర ఉంటే ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళమే కానీ అపకారం మాత్రం చేసేవాళ్ళం కాదు సార్. మరి మీ వాడు వాళ్ళని ఏ కారణంతో చంపాడు? సార్ ఫారెస్ట్లో నేను రుద్ది తిరుగుతుంటే సడన్గా ఒక వ్యక్తి వచ్చి వీళ్ళందరినీ నేనే చంపానని చెప్పాడు. ఎవరతను? తెలియదు సార్. అబ్బో, ఈ కేసులో మామూలు టెస్టులు లేవుగా. ఆ డాక్టర్ పేరేమన్నారు? డాక్టర్ శ్యామలాదేవి సార్. శ్యామలాదేవా? ఓకే రేయ్, వాళ్ళని ఆపి వాడిని తీసుకురమ్మని చెప్పు. ఓకే, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. 2 వీక్స్ తర్వాత కలవండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో. హలో, డాక్టర్ శ్యామల గారా? అవును సార్. నేను కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. రుధిర్ అనే వ్యక్తి మీ రెగ్యులర్ పేషెంటా? ఎస్ సార్. అతని గురించి కొంచెం మీతో మాట్లాడాలి. ఒకసారి స్టేషన్కి వస్తారా? ఓకే, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను సార్. కొంచెం త్వరగా రండి. ఓకే సార్. అర్థం కావట్లేదు కానీ ఈ మర్డర్స్లో మంచి మలుపులున్నాయిరా. అసలు నీ ప్లాన్ ఏంట్రా? సార్ డాక్టర్ గారు వచ్చారు సార్. ఓహో, వచ్చిందా? లోపల తీసుకునిరా. ఓకే సార్. అలాగే ఒక చైర్ కూడా తీసుకుని పంపించు. ఓకే సార్. హాయ్ సార్. హాయ్. ఇతను గుర్తుపట్టగలరా? సార్ ఇతను పేషెంట్. సార్ ఇతను పేషెంట్. ఇలా ట్రీట్ చేశారేంటి? డాక్టర్, మా ట్రీట్మెంట్ మీ ట్రీట్మెంట్ లాగా కూల్గా ఉండదు, ఇలా హార్డ్గానే ఉంటుంది. ముందు కూర్చోండి. డాక్టర్, ఇతనికి ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు? 5 years నుండి. ఓకే, అతని మెంటల్ కండిషన్ ఏంటి? సార్ తనకు నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్. ఓకే, అప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? నిద్రావన స్థితిలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సార్. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియకపోవడం, తను ఏం చేస్తున్నాడో తెలుసుకోకపోవడం, ఇలా ఒక విచిత్రమైన స్థితి ఏర్పడుతుంది సార్. అంటే ఇతను ఆ స్థితిలో ఏమేం చేయగలడు? సార్ అలా నడుచుకుంటూ వెళ్ళి ఏదో ఒక చోట పడుకుంటాడు. మెలకువ రాగానే మామూలు స్థితికి వచ్చేస్తాడు, అంతే సార్. మరి ఆ టైంలో ఎవరినైనా అటాక్ చేయడం లాంటివి జరుగుతాయా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. మరి ఆ టైంలోనే ఇతను మర్డర్ చేశాడని ప్రత్యక్షంగా చూసిన అతని గర్ల్ ఫ్రెండే చెప్తుంది. దానికి మీరేమంటారు? అలా జరిగే అవకాశం లేదు సార్. సంథింగ్ ఈజ్ రాంగ్ సార్. అలా జరుగుతుందని అనుకోవద్దు. ఏంటి మీటింగ్? ఎక్కడ వాడు? కన్నాబాయ్, బీ కూల్. ఎక్కడ నా కొడుకు? వాడిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి మా వాళ్ళకి అర్పణం చేస్తాను. కన్నాబాయ్, టెన్షన్ పడకు, వాడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? ఎస్. రే, ఎవడ్రా నువ్వు? ఇదంతా చేసింది నువ్వా? మా వాళ్ళని ఎందుకు చంపావు? భాయ్, నేనంతా ఎంక్వైరీ చేశాను. వాడికి మీ వాళ్ళని చంపేంత ఆవేశం కానీ చంపాల్సిన అవసరం కానీ ఏదీ లేదు. మరి ఎవడ్రా చంపింది? భాయ్, వాడికి ఏమీ తెలియదు. దీని వెనకాలేదో మాస్టర్ మైండ్ దాగుంది. వీడి బలహీనతను తన బలంగా మార్చుకుంటుంది. రే, నువ్వు చెప్పేది వింటే నాకు పిచ్చెక్కుతుందిరా. అసలు వీడెవడు? వీడనుకున్న వాడెవడు? అసలేం జరుగుతుందిరా? సార్ వాడెవడో వచ్చి ఇదంతా నేనే చేశానని గోల చేస్తున్నాడు సార్. ఎవడ్రా వాడు? అక్కడ ఉన్నాడు సార్. నేనేరా? రేయ్, ఎవర్రా నువ్వు? నువ్వు మాస్టర్?
మాస్టర్ నేరా వాడి ద్వారా ముగ్గురు లుచ్చగాలను చంపించింది నేనే. తరువాత చావబోయేది కూడా నువ్వే. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? కానిస్టేబుల్స్ వాడిని పట్టుకోండి. నువ్వు చావకుండా నేనెలా చస్తాను రా? రేయ్ రాయ్ ఎలాగో దొరికారు కదా, పీస్ పీస్ చేసేద్దాం. కాస్త ఓపిక పట్టు. వీడి ద్వారా వాళ్ళని ఎలా చంపించావు? అది చెప్పినా మీలాంటి మట్టి బుర్రలకి అర్థం కాదులే. పర్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. చెప్పు. హిప్నాటిజం. వాడు నేను ఇందులో వాడుకున్న పావు మాత్రమే. వాడికున్న బలహీనమైన అలవాటుని నా హిప్నాటిజం ద్వారా నాకు కావలసిన బలమైన ఆయుధంగా తయారు చేసుకొని నీ వాళ్ళందరినీ చంపించేశారు. అంతే తప్ప ఇందులో వాడికి ఎలాంటి ప్రమేయం లేదు. జరిగిన హత్యలన్నిటికీ కర్త కర్మ క్రియ అన్నీ నేనే. సార్ కండిషన్ చాలా సీరియస్, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానిస్టేబుల్స్ అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకే సార్. రే దొరికిన వాళ్ళు ఇలా వదిలేస్తారేంట్రా? భాయ్ వదలట్లేదు, వలలో వేస్తున్నాను. ఇక్కడేమైనా జరిగితే రిస్క్ అవుతుంది. ఈ రాత్రికి ఏదో ఒక టైంలో మీరు వెళ్ళి వాడిని క్లోజ్ చేసేయండి. వీడిని నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను. అక్కడే కూల్గా ముగిచ్చేద్దాం. ఓకే? రే ఆ రోజు జరిగిన చిన్న మిస్టేక్ ఇంతవరకు వచ్చింది. ఇక అలా జరగదు. తెల్లారేసరికి అంతా చల్లారిపోతుంది. రే వాడిని తీసుకెళ్ళి డార్క్ సెల్లో పడేయండి. ఇప్పుడు ఎవరిని చంపుతారో చూద్దాం. అరే పిచ్చ నా కొడకల్లారా, నన్ను బంధించినంత మాత్రాన వాడి మృత్యు ఆగుతుందనుకుంటున్నారా? వాడి కోసం యమపాశం బయలుదేరింది. వాడి బలి తప్పదు. అన్నా రేయ్ ఈ జరుగుతున్నవన్నీ చూస్తుంటే కొడుకులు పెద్ద డ్రామానే ప్లే చేస్తున్నారా? మధ్యలో ఏసీపీ గాడు నన్ను పిచ్చోడిని చేశాడ్రా. అవునన్నా. రేయ్ అందరూ వినండి. ఆ నా కొడుకులిద్దరూ నా చేతుల్లోనే చావాలి. రే మీరెళ్ళి హాస్పిటల్లో నా కొడుకుని తీసుకురండి రా. వెళ్ళండి. అలాగే బాయ్. రే రండిరా. అదండ్రా. నీకోసమే చూస్తున్నా. రేయ్ నీ కళ్ళు నన్ను గత 15 రోజులుగానే వెతుక్కున్నాయిరా. కానీ నా కళ్ళు నిన్ను నీ వాళ్ళని గత 15 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాయిరా. అంటే నువ్వు ఆ మాస్టర్ గాడి కొడుకువా? కాదురా. మరి ఎవడ్రా నువ్వు? మీరు సాగించిన నాటి దాష్టికంలో అన్యాయంగా బలైపోయిన ఆ తల్లి కొడుకునరా. అంటే రేయ్
పురాణ ఇతిహాసాల్లో రాక్షసులను అంతమొందించడానికి ఆ దేవుడే సంహారిగా అవతరించి అంతమొందించాడ్రా. ఈ కలియుగంలో నానాటికి పెరిగిపోతున్న నీలాంటి రాక్షసులను అంతమొందించడానికి నేనే సంహారిగా మారి నీ దుష్టద్వయాన్ని అంతమొందిస్తూ వచ్చాన్రా. నీలాంటి యదవనా కొడుకులకి జముండిరా. పైకెళ్ళి నీ పాపాలను అడుగురా, నేనెవరో చెప్తుంది. వాడి ప్రాణం తప్ప అన్నీ తీసేండ్రా. వాడి ప్రాణం నా చేతుల్లోనే పోవాలి. ఇప్పటి వరకు మీ చేతుల్లో బలైపోయిన నా తల్లి లాంటి అమాయకులందరికీ చావులతో నేను అర్పిస్తున్నా రక్తాంజలిరా ఇది.